తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. జస్టిస్ ఆటోమేటిక్ గా జరగదు, దానికోసం ఎవరో ఒకరు ఫైట్ చేయాలి. అలా తెలంగాణ అండ్ ఏపీ హైకోర్టులో వర్క్ చేసిన ఒక అడ్వకేట్ ఇవాళ మన గెస్ట్ అనమాట. ఆవిడే కీర్తన గారు. రియల్ గా జరిగిన కేస్ స్టడీస్ గురించి మ్యామ్ ఈరోజు మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. లెట్స్ టాక్ టు హర్. హలో మ్యామ్, హౌ ఆర్ యూ? I'm good. How are you, Andy? ఐఎమ్ గ్రేట్ మ్యామ్. సో టాకింగ్ అబౌట్ జస్టిస్, అంటే కోర్టుకి వెళ్తే న్యాయం జరుగుతుందో లేదో కాసేపు పక్కన పెడితే, మనీ కొడితే మాత్రం పని అవుతుంది అని అంటారు. అంటే ఎంతవరకు మనీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అవుట్కమ్ ఆఫ్ ద కేస్ ని, అంటే దాని రిజల్ట్ ని ఎంతవరకు మనీ ఎఫెక్ట్ చేస్తుంది అని ఎంతవరకు వెళ్ళగలుగుతారు జనరల్లీ మీరు చూసిన కేస్ స్టడీస్ లో? ఇప్పుడు మనీ వల్ల కేసు అవుట్కమ్ అనేది ఇన్ఫ్లుయెన్స్ అవుతుందా లేదా లాస్ట్కి అంటే, చాలా వరకు మనీ ఇచ్చినా ఇవ్వకపోయినా కేసు అవుట్కమ్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. అది ఎలానో నేను మళ్ళీ చెప్తాను. కానీ మీ క్వశ్చన్కి వస్తే, చాలాసార్లు ప్రొసీజర్లో ఇప్పుడు పోలీస్ స్టేజ్లో ఉంటుంది ఒక కేసు ఏదైనా పెట్టినప్పుడు. అప్పుడు ఇన్వెస్టిగేషన్ కానీ, వాళ్ళు యాడ్ చేసే సెక్షన్స్ కానీ, లేదంటే వాళ్ళు యాడ్ చేసే అక్యూజ్డ్ కానీ, ఎవరైనా పెద్ద పొలిటీషియన్ ఉన్నారనుకోండి, వాళ్ళని హైడ్ చేస్తూ ఉంటారు. ఆ విధంగా మనీ అనేది ఇన్వాల్వ్ అవుతే అవుట్కమ్ అనేది ఇన్ఫ్లుయెన్స్ అయ్యే కంటే, ఈ ప్రొసీజర్స్లో ఏదైతే ఫౌండేషన్ ఉంటుందో అది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. రైట్. దానివల్ల ఇంకా ఆటోమేటికలీ అవుట్కమ్ కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలా అని ఇంకా మనీ ఉన్న వాళ్ళకే న్యాయం దొరుకుతుంది అండ్ అన్యాయం జరిగిన వాళ్ళకి ఎలాగో వీళ్ళ వల్ల దొరకదు, అన్యాయం జరిగిన వాళ్ళకి ఎలా కూడా దొరకదు అనుకోవడానికి లేదు. ఇప్పుడు నేను ఒక కేసు చెప్తాను. నేను చేసింది, హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు ఉన్నారు. ఆవిడ ఒక గవర్నమెంట్ ఆఫీసర్. హస్బెండ్ ఆమెని చాలా చాలా వైలెంట్గా ఆమెని కొట్టి తిట్టి ఎంత టార్చర్ చేయాలో మ్యారేజ్లో చేసేసారు. ఓకే. దిస్ పర్సన్ ట్రైన్స్ పోలీస్ ఆఫీసర్స్ అండ్ మినిస్టర్స్, వీళ్ళందరిలో కూడా పరిచయాలు ఉన్నాయి ఆయనకి. ఇన్ని పరిచయాలు ఉండి, ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉండి, తర్వాత ఉన్న పర్సన్ ఇతను, ఈమె వెళ్ళి ఆయన మీద కేసు ఫైల్ చేసింది. ఇలాగ నన్ను హెరాస్ చేస్తున్నాడు, డొమెస్టిక్ వైలెన్స్ అంతా ఉంది నా మ్యారేజ్లో అని. అప్పుడు ఈ పర్సన్ ఏంటి, కేసు పెట్టిన తర్వాత నుంచి మళ్ళీ హెరాస్ చేయడం మొదలు పెట్టాడు. కేసు వెనక్కి తీసుకుంటావు లేదా చంపేస్తాను నేను అని. ఓకే. మళ్ళీ తినని స్టాక్ చేయడం, బ్రతకనివ్వలేదు. తర్వాత ఈమె కాల్ డేటా రికార్డ్స్ అనే లాగాడు ఆ పర్సన్. వాటితో ఈమె మీద స్టోరీస్ అల్లి ఆమెను హెరాస్ చేస్తున్నాడు. ఇలా అయినా సరే ఆమె పెట్టిన కేసెస్ వెనక్కి తీసుకుంటుందని ఈమె ఇంకొక కేసు పెట్టడానికి వెళ్ళింది పోలీస్ స్టేషన్లో. పాత కేసుకి ఇప్పటికీ కామన్ ఏంటి అంటే, ఎప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా పెట్టలేదు పోలీస్ ఆఫీసర్స్. ఓకే. తర్వాత ఎప్పుడో వెళ్ళి పీజీఆర్ఎస్లో కంప్లైంట్స్ ఇచ్చి ఎప్పుడో పెట్టారు. ఈ కాల్ డేటా రికార్డ్స్కి సంబంధించి పెట్టారా లేదా లాస్ట్ కంటే పెట్టారు, కానీ ఫార్మాలిటీకి ఆమెను పోలీస్ స్టేషన్లో హెరాస్ చేసి పెట్టారు. సరే, సరైన అక్యూజ్లను యాడ్ చేశారా? ఎవరు తీశారు? అన్నోన్ అక్యూజ్డ్ అయినా రాయాలి కదా, రాయలేదు. పోనీ కాల్ డేటా రికార్డ్స్కి సంబంధించిన ఐటీ సెక్షన్స్ కానీ, లేదా టెలికమ్యూనికేషన్ యాక్ట్ సంబంధించిన సెక్షన్స్ కానీ ఏవే యాడ్ చేయలేదు. ఓకే. ఎందుకు? ఇప్పుడు అవి తీస్తే లోపల ఎవరున్నారు, ఎవరు తీసిచ్చారు, ఇవన్నీ బయటపడతాయి కదా. ఏమో అనుమానం ఏంటంటే, వీళ్ళ హస్బెండ్కి ఇంతమంది పోలీసులలో ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళే తీసిచ్చుంటారు అని. అంతే కదా. ఓకే. సరే, ఇన్వెస్టిగేషన్ కూడా చేయట్లేదు. ఈమెనేమో ఊరికి హెరాస్ చేయడం, ఈమెను ఏదైనా ఎవిడెన్స్ ఇస్తా అన్నా కూడా ఆమెను వెనక్కి పంపించేస్తారు. నువ్వు విత్డ్రా చేసుకొని వేరే పోలీస్ స్టేషన్లో వేసుకోపో అని. ఓకే. ఇంకా పోలీసులు ఇంత హెరాస్ చేస్తూ మళ్ళీ ఈ విషయం మీద కూడా మళ్ళీ కంప్లైంట్ ఇచ్చింది హైయర్ అథారిటీస్కి. ఇట్లా చేస్తున్నారు పోలీసులు నా మీద అంటే, దాని వెనక ఫేక్ ఎండార్స్మెంట్స్ పెట్టి కంప్లైంట్స్ని క్లోజ్ చేశారు. ఫేక్ ఎండార్స్మెంట్స్ ఏంటి? ఆమెకి సంబంధమే లేని ఎవరో కేసులు పెట్టి ఈ కేసు సాల్వ్ అయిపోయిందని పెట్టి ఇచ్చేశారు. ఇలాంటివి జరిగాయి. సరే, ఇది ఇంకా జరుగుతూ ఉండగా మళ్ళీ ఆయన హెరాస్ చేస్తూ ఉన్నాడు డైలీ. నాతో కలిసిపోమని హెరాస్మెంట్, కేసెస్ విత్డ్రా చేసుకోమని హెరాస్మెంట్, ఇంత జరిగింది. ఇంకా తర్వాత నా దగ్గరకు వచ్చిన తర్వాత సెట్, ఇంకా ఈ కేసులో ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా, లెట్స్ గో టు హైకోర్ట్ అని చెప్పేసి హైకోర్టులో కేసు వేసాం, రిట్ పిటిషన్ వేసాం. ఈ కేసుని సిఐడికి అప్పగించమని చెప్పి, దానికి తగ్గ గ్రౌండ్స్ కూడా ఈ కేసులో ఉన్నాయి. సరే, ఇంకా గ్రౌండ్స్ ఉన్నాయి కదా అని వేస్తే, వి ఆల్ నో కోర్టులో చాలా డిలే జరుగుతుంది. ఇప్పుడు ఈ కేసు కూడా తెలడానికి చాలా ఏళ్ళు పడుతుంది. కానీ ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే, ఈ కేసు వేయగానే అతని మీద ఎఫెక్ట్ ఇలా స్టార్ట్ అయిపోయింది. ఏమైంది, అతను ఇప్పటిదాకా ఇంటికి వచ్చి రోజు అట్లా హెరాస్ చేసే వ్యక్తి సడన్గా స్టాప్ చేసేసి మనం సెటిల్ చేసేసుకుందాం ఇష్యూస్ అంటున్నాడు. అంటే ఏం జరిగింది? అసలు అతనికి ఆ కేసు ఫైల్ చేసిన విషయమే తెలియదు. ఎలా తెలిసింది? మేము ఎప్పుడు చెప్పలేదే, మేము నోటీస్ కూడా పంపలేదా ఆయనకి. ఓకే. ఎలా తెలిసింది? పోలీసులకి తెలుసు కదా, చెప్పుండొచ్చు అనే అనుమానం మనకి గట్టిగా ఉంటుంది కదా ఈ విషయంలో.
సో ఇక్కడే స్టార్ట్ అయ్యి ఆమె ప్రాబ్లం ఇక్కడే సగం సాల్వ్ అయిపోయింది. మ్మ్. ఇక్కడ మనీ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ పవర్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంది, కొంచెం ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది కదా కేసు మీద. రైట్. కానీ సరిగ్గా మనం రైట్ టైంలో రైట్ స్టెప్స్ తీసుకొని రైట్ స్ట్రాటజీస్ అనేవి మనం ఉపయోగిస్తే దాన్ని కూడా అధిగమించగలం. అంటే ఇప్పుడు హైకోర్టులో వర్క్ చేస్తూ డైలీ ఇట్లా ఇన్ఫ్లుయెన్స్ ఉండే కేసెస్ అనేవి ఎక్కువ చూస్తూ ఉంటాం. అండ్ హైకోర్ట్ ఇస్ దట్ రైట్ ప్లేస్. ఏవైతే పోలీసులు కానివ్వండి, పొలిటీషియన్స్ కానివ్వండి, ఎవరిదైనా సరే మనం రైట్ అప్రోచ్లో చేస్తే ఈ ప్రొసీజరల్ విధంగా కానీ లేదా రేపు అవుట్కమ్ కేసు జడ్జ్మెంట్ వచ్చేటప్పుడు కానీ మనం దాని ఇంపాక్ట్ అనేది తగ్గించి అణచివేయచ్చు. ఓకే. ఓకే. సో ఇది ఒకటి. అంటే మీకు మనీ విషయం అనేది ఉంటుంది, ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది పవర్ది కూడా. బట్ అట్ ద సేమ్ టైం మైండ్ అనేది పెట్టి సరిగ్గా చేసి సరైన అడ్వకేట్ని చూస్ చేసుకొని సరైన స్టెప్స్ తీసుకుంటే దానికంటే మనమే విన్ అవ్వగలం. ఇప్పటికీ హోప్ ఉంది. రైట్. ఆ సెటిల్ డౌన్ చేసుకునే ప్రాసెస్ లో అంటే తనకి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అండ్ ఓవరాల్ గా ప్రాసెస్ అంతా తను జరుగుతుంది అన్న సంగతి తనకి తెలుసా తెలీదా ఫైనలీ? ఎవరికి? వాళ్ళ హస్బెండ్ కి ఇట్లా కేసు వేసాము అనేది తెలుసు. ఓకే. తెలుసు కాబట్టి ఇంత ఎఫెక్ట్ వచ్చిందండి. మీకు ఇక్కడ ఇప్పుడు మనీ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అవుతుందా లేదంటే ఇది పొజిషన్. రైట్. కానీ నిజంగా ఒక కేసు అవుట్కమ్ని ప్రజెంట్ ఇన్ఫ్లుయెన్స్ చేసేది మనీ కంటే ఎక్కువ ఫ్యాక్టర్, పెద్ద ఫ్యాక్టర్ ఒకటి ఉంది. అదే డిలే. కోర్టులో చాలా డెఫిషియన్సీస్ అనేవి ఉన్నాయి. డిలే అనేది ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఒక్కొక్క క్రిమినల్ కేసు అనేది చాలా ఎక్కువ ఏళ్ళు పడుతుంది కదా తేలడానికి. రైట్. ఈలోపు ఏమవుతుంది, అది జరిగిన టైంలో ఎవరైతే విట్నెస్లు ఉంటారో రేపు 10 ఏళ్ల తర్వాత దాని ట్రయల్ వచ్చే స్టేట్మెంట్స్ చెప్పమంటే ఏం గుర్తుంటాయి? ఆబ్వియస్లీ చాలా మర్చిపోతారు. మర్చిపోయి వాళ్ళు అటు చెప్పిన బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనేది ఇస్తారు కదా అక్యూజ్డ్కి. అక్విట్ అయి బయటకు వస్తాడు. ఓకే. అయితే ఈ కేసులో అక్యూజ్ ఏదైనా డబ్బు పెట్టాడా అక్యూజ్డ్? నిందితుడు లేదు. అలాగా ఇప్పుడున్న డిలే అనేది డబ్బు కంటే ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాయి కేసెస్ మీద. ఇదొక్కటి తగ్గే అవసరం చాలా ఉంది. రైట్. బట్ అది ఇప్పుడు ఇలాంటి కేసు ఎంత ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ పెట్టినా కూడా డిలేస్ అనేవి ఉంటున్నాయి కాబట్టి అంటే ఇన్ని నెంబర్ ఆఫ్ కేసెస్ని సాల్వ్ చేయడానికి అంటే కావాల్సిన అంత లైక్ ఎక్విప్డ్ లేమంటారా లేదంటే ఏంటి ప్రాబ్లం ఎక్కడ ఉంటుంది? ఇంత డిలే ఎందుకు? సింపుల్ ప్రాబ్లం అండి. స్ట్రెంత్ జడ్జెస్ది. నంబర్ ఆఫ్ జడ్జెస్ తక్కువగా ఉన్నారు, కేసెస్ ఏమో ఎక్కువగా ఉన్నాయి. ఓకే. కోర్టులో కేసెస్ ఉన్నాయి, జడ్జెస్ ఏమో 100sలోనే ఉంటున్నారు. ఒక్కొక్కరు సాల్వ్ చేసుకుంటూ పోతూ ఉంటే న్యాచురల్లీ టైం పడుతుంది కదా. వేకెన్సీస్ ఎక్కువ అలాట్ చేయాలి జడ్జెస్కి. అలా స్ట్రెంత్ అనేది పెంచితే ఒక్కొక్క కేసు అనేది ఫాస్ట్గా జరుగుతుంది. రైట్. అండ్ జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేషన్లో కూడా చాలా కేసులు జడ్జ్ ట్రాన్స్ఫర్లోనే ఉన్నారని ఈ ఒక్క రీజన్ వల్ల వాయిదా పడుతూ ఉంటుంది. ఎంత సిల్లీ రీజన్, కానీ దాని ఎఫెక్ట్ మనిషి మీద ఎంత పడుతుంది? ఆ మనిషి ఏ ప్రాబ్లంలో ఉన్నా అది ఎంత పెద్ద కేసు అయినా కూడా విక్టిమ్ మీద మళ్ళీ విక్టిమ్ అవుతాడు. సో ఇలాంటి జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేషన్ డెఫిషియన్సీస్ ఉంటాయి. ఇవి కూడా కొంచెం బాగా మానిటర్ చేసే అవసరం ఉంది. ఈ రెండు కనుక చేస్తే చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయండి. రైట్. దెన్ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.